పెద్ద కడుబూరు మండల పరిధిలోని చిన్న తుంబలం గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ అను త్రిసభ్య కమిటీ చైర్మన్ ద్వారా ఎన్నుకున్న పాఠశాల వంట ఏజెన్సీలను ఏ కారణం లేకుండా ముందస్తు నోటీస్ కూడా లేకుండా పక్కన పెట్టి కొత్తగా వేరే వాళ్ళతో పాఠశాలలో ఉన్న బడి పిల్లలకు వంట చేయిస్తున్నారు. ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు ఉన్నా పట్టించుకొని స్కూల్ యాజమాన్యం. కావున ఈ విషయం మీద గౌరవ కలెక్టర్ మేడం గారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే తమకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఇలా చేయడం చాలా అవమానంగా ఉందని, అందులో భాగంగా తాము యథావిధిగా బడి పిల్లలకు వంట చేయడానికి కావలసిన సరుకులను, కాయగూరలను కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టం కలిగించారని వారు వాపోయారు. మా గ్రామం పెద్ద కడుబూరు మండల పరిధిలోని చిన్న తుంబలం గ్రామం. మేము గత కొన్ని సంవత్సరాల నుండి మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో వంట ఏజెన్సీలుగా పనిచేస్తున్నాము. అందుకు సంబంధించిన ఎంఆర్ఓ గారు జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఇక్కడ ఉన్నాయి. త్రిసభ్య కమిటీ ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ముగ్గురు సంతకాలు కూడా ఇక్కడ చేశారు సార్ వాళ్ళు. అదేవిధంగా వేసవి సెలవుల అనంతరం బడులు పునఃప్రారంభం కానున్నాయి కాబట్టి స్కూల్లో ఉన్న పిల్లలకు సరుకులు మరియు కావలసిన కాయగూరలను మొత్తం తీసుకొని మేము రెడీగా ఉన్నాము. మరియు దానికి 1000 రూపాయలు ఖర్చు చేసి తీసుకొచ్చాము. అదేవిధంగా పాఠశాలకు వెళ్తే మేము ఎంతమంది పిల్లలకు వండాలి, ఎంతమంది పిల్లలు హాజరైనారు అని హెడ్ మాస్టర్ మేడం గారిని అడిగాము. మేడం గారు స్పందిస్తూ నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి అంటూ మాట్లాడారు. మేము వెంటనే మేడం మాకు వండడానికి పర్మిషన్ ఉంది కదా, మాకు ఎంఆర్ఓ గారు జారీ చేసినటువంటి త్రిసభ్య కమిటీ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఆర్సీ నంబర్ స్పెషల్ ఎండిఎం 2019 ఉత్తర్వులు. అంటే మేము చూపిస్తామన్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని మండల ఉన్నత అధికారులకు కూడా తెలియజేసినాము. మండల ఉన్నత అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు ఒత్తాసు పలికి తెలిసి తెలియనట్టు వ్యవహరించడం జరిగింది. కావున ఈ విషయం మీద గౌరవ కలెక్టర్ మేడం గారు విచారణ జరిపి ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాము. మరియు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి పాఠశాలలో ఉన్న పిల్లలకు వంటగదులు లేకున్నా, వాన వచ్చినా ఎండ వచ్చినా పిల్లలకు వంట చేశాము. మరియు మమ్మల్ని ఇప్పుడు ఉన్నట్టుండి మీరు మాకు సంబంధం లేదు అంటే మా పరిస్థితి ఏంటి అని మేము మేడం గారిని అడుగుతున్నాం. మేడం అదేవిధంగా మేము దానికి తగ్గట్టు పిల్లలకు తగ్గట్టు కాయగూరలు మరియు సరుకులు తెచ్చినాము, ఆర్థికంగా నష్టపోయినాం. కాబట్టి మీరు ముందస్తు చర్యలుగా ఒక నోటీస్ మాకు ఇచ్చింటే ఇటువంటి సరుకులన్నీ కాయగూరలు మేము తెచ్చేవాళ్ళం కాదు. కాబట్టి ఈ విషయం మీద విచారణ జరపాలని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, గౌరవ కలెక్టర్ మేడం గారు ఈ విషయాన్ని దృష్టి సాధించాలని కోరుతున్నాం.